నమస్తే. ఎస్సీ వర్గీకరణ కోసం దశాబ్దాల కాలం పాటు పోరాడినటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు మరో ఉద్యమానికి మరోసారి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. వికలాంగులకు ఇచ్చినటువంటి హామీలు ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి సందర్భంలో ఒక పక్కన వాళ్ళు చెప్పడం జరిగింది, వికలాంగులకి పెన్షన్లు పెంచుతాం, చేయుత పెన్షన్లు సైతం కూడా మేము పెంచుతామన్నటువంటి కొన్ని మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు సో నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైపోయింది. సో మరోసారి తాడోపేట తేల్చుకునేందుకు సిద్ధమంటూ మందకృష్ణ గారు కాసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్ మీ ప్రధానమైనటువంటి మరో ఉద్యమానికి తెరలేపడం జరిగింది, ఏంటి ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకోవడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? ఈ అంశం చుట్టూ అంటే పేద వర్గాల పెన్షన్ పెంచాలనే అంశం చుట్టూ కొత్తగా తీసుకున్నది కాదు. వికలాంగుల పెన్షన్లు పెరగాలని 18 ఏళ్ల బట్టి పోరాటం చేసినాం. 200 రూపాయల పెన్షన్ రోజుల నుంచి ఇవాళ ఈ స్థాయిలో పెన్షన్ పెరగడానికి ఏదన్నా కారణం అంటే ఉద్యమం వల్లనే. అట్లనే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు సంబంధించిన పెన్షన్లు కూడా 200 రూపాయల రోజుల నుంచి ఇప్పుడు ఈ స్థాయికి పెరగడానికి కూడా ఉద్యమే. అంటే కొత్తగా మేము ఈ వర్గాల మీద ఇప్పుడు మాట్లాడుతున్నది కాదు. 18 ఏళ్ళుగా వికలాంగుల కోసం, 12-13 ఏళ్ళుగా వృద్ధులు, వితంతులు వీళ్ళందరి కోసం మాట్లాడడం వల్ల ఇవాళ కొంత గణనీయమైన మార్పు వచ్చేసింది. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన మాట్లాడిన మాటలు, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఇంతవరకు అమలు చేయలేదు కదా. ఇప్పుడు 6,000 రూపాయలు పెన్షన్ వికలాంగులకు ఇస్తామన్నాడు, 4,000 పెన్షన్ వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలతో పాటు చేయుత పెన్షన్దారులందరికీ ఇస్తామన్నాడు. ఎప్పుడు ఇస్తామన్నాడు? 600 అయినా 106 అయినా, అటు సూర్యుడు ఇటు పొడిచినా ఇటు సూర్యుడు అటు పొడిచినా December 9 పెన్షన్ పెంచి ఇవ్వడం ఖాయం, మీ ఖాతాలో పడతాయని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఏమైంది? 1 నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, 6 నెలలు కాదు, సంవత్సరం కాదు, 21 నెలలు గడిచినా పెన్షన్ పెంచలేదు, కొత్త పెన్షన్లు ఇవ్వలేదు. మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. 45 లక్షల మంది పేద వర్గాల పెన్షన్ అంశం ఇది, పెన్షన్ పెంచే విషయం. తనే చెప్పాడు 10 లక్షల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేయకుండా గత ప్రభుత్వం తొక్కిపెట్టింది అని తనే చెప్పాడు ఎన్నికల సమయంలో. మరి 10 ఏళ్ళుగా వాళ్ళు తొక్కిపెట్టింది అన్నప్పుడు 20 నెలలకు నువ్వు కూడా తొక్కి పెడుతున్నావు కదా. 55 లక్షల మంది ప్రధాన సమస్య పెన్షన్ సమస్య. తమ పెన్షన్లు అంటే ఎవరికి వస్తాయి చెప్పండి? ఏ కులమైనా ఏ మతమైనా పేద వర్గాలకే పెన్షన్ అవుతాయి. వారు వికలాంగులైనా, వృద్ధులైనా, వితంతులైనా, ఒంటరి మహిళలు ఎవరైనా, బీడీ కార్మికులైనా, నేత కార్మికులైనా, గీత కార్మికుల పేద కుటుంబాలకు వస్తాయి. తెల్ల రేషన్ కార్డు ఎవరికి ఉంటుందో పేద కుటుంబాలు ఎవరో వాళ్ళకే పెన్షన్ అవుతాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఎవరిని మోసం చేసినట్టు? పెన్షన్ మీదనే ఆధారపడి బతికే, పెన్షన్ కోసం ఎదురు చూసే 55 లక్షల మందిని రేవంత్ రెడ్డి గారు సర్కారు నమ్మించి మోసం చేసింది అనడానికి సాక్ష్యం 20 నెలల గడిచినా పెన్షన్ పెంచకపోవడం, కొత్త పెన్షన్లు ఇవ్వకపోవడం. ఇప్పుడు ఈ అంశం వాస్తవానికి ప్రతిపక్ష పార్టీలు బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తే ఈ అంశం ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడానికి ప్రధాన అంశంగా మారేది. కానీ 21 నెలలుగా నిన్నటి వరకు కూడా ఎన్నో అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి, మొన్న కూడా జరిగినాయి. ఏనాడన్నా శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏదన్నా ఒక ప్రధాన రాజకీయ పార్టీ శాసనసభ నాయకుడో లేదా ఒక ఎమ్మెల్యే ఎవరన్నా ఈ అంశాన్ని ఎప్పుడన్నా లేవనెత్తిండ్రా? ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరి మీద ఒకరు నిందలేసుకోవడం, ఒకరినొకరు బెదిరించుకోవడం, ఒకరినొకరు అవమానించుకోవడమే శాసనసభలో వాడివేడి చర్చ అన్నట్టుగా కనిపిస్తుంది. కానీ అసలు ప్రజా అంశాల మీద, ప్రజల సమస్యల మీద, ముఖ్యంగా అత్యంత దయనీయ జీవితాలు గడుపుతున్న పేదల సమస్య మీద ఒక ప్రతిపక్ష పార్టీ బాధ్యత పాత్ర పోషిస్తూ మాట్లాడతలేదు. అందువల్ల ప్రభుత్వం మోసం కనిపిస్తుంది, ప్రతిపక్ష పార్టీలు తమ బాధ్యత పాత్ర పోషించడం కనిపించట్లేదు కదా. ఈ సమయంలోనే మళ్ళా ఎంఆర్పిఎస్, విహెచ్పిఎస్ ముందుకు వచ్చే ఇప్పుడు పెన్షన్ పెంచాలి, కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి అనే దాని మీదనే రేపు ఉద్యమ కార్యాచరణ ప్రకటించామని కూడా గుర్తు చేస్తాం. ఏం చేయబోతా ఉన్నారు సార్? అంటే ఏమైనా డేట్లు ఏమైనా ప్రకటించుకోవడం జరిగిందా? వీళ్ళ కోసం ప్రతి జిల్లాలో ఏమైనా కలెక్టర్ ఆఫీసు ముట్టడిలో లేకపోతే మిగతా రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి, సో ఏంటి మీ కార్యక్రమాలు ఏంటి? రేపు నుంచి ఏం చెప్పాలి? మేము ముందుగా ఏ ఉద్యమానికి మేము శ్రీకారం చుట్టాలన్నా, ఎస్సీ వర్గీకరణ నుంచి మొదలుకుంటే, గుండె జబ్బుల ఉద్యమం మొదలుకుంటే, తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట మొదలుకుంటే ఇప్పటి వరకు ఎన్నో ప్రజా సమస్యల మీద, వికలాంగుల సమస్యల మీద, వృద్ధులతో పోరాటం చేశాం. ఎప్పుడు పోరాటానికి పిలుపునిచ్చే ముందు ప్రజల్ని ముందు అప్రమత్తం చేయడం, బాధిత వర్గాలను చైతన్యం చేయడం అనే అంశం మీదనే దృష్టి పెడతాం ముందుగా. అందువల్ల మేము ఈ పోరాట కార్యక్రమం ప్రకటించక ముందు ఇప్పటికే నేను 98 నియోజకవర్గాల్లో సభలు పెట్టి వచ్చేసాను. నేను ఇంకా మిగిలిన 21 నియోజకవర్గాల్లో ఈ వారం 10 రోజుల్లో నేను పెట్టబోతున్నా. అంటే అన్ని తెలంగాణలో ఉండబడి 33 జిల్లాలు, 120 నియోజకవర్గాలు, 19 నియోజకవర్గాల్లో ఒక ఉద్యమ కార్యాచరణ ప్రకటించాం. అందులో భాగమే ఈ నెల 8వ తారీఖు నాడు ఖచ్చితంగా అన్ని జిల్లాల్లో 33 జిల్లాల కలెక్టర్ కార్యాలయం దిగ్బంధం చేస్తాం. 12వ తారీఖు నాడు అన్ని మండల కార్యాలయం దిగ్బంధం చేస్తాం. 20న హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిని
ఎల్బీ నగర్ టు మొదలుకొంటే కోదాడ అవతల వరకు మన బార్డర్ వరకు మొత్తం దిగ్బంధం చేసేస్తాం. ఓకే, అదే సమయంలో 21 నుంచి 26 వరకు అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిరవధిక దీక్షలు ప్రారంభిస్తాం. ఓకే, సెక్రటరీకి మెమోరాండం ఇచ్చుకుంటూ వస్తాం. 27 తెలంగాణలో ఉండబడే అన్ని రహదారులు, హైదరాబాద్కు వచ్చే అన్ని జిల్లాల రహదారులను, జిల్లా కేంద్రాలకు వస్తే అన్ని గ్రామాల రహదారులను కూడా ఏకకాలంలో 27న దిగ్బంధం చేస్తాం. ఈ పోరాట రూపాలు ప్రకటిస్తూ కూడా మళ్ళీ చెలో హైదరాబాద్ కార్యక్రమం వాస్తవానికి ఈ నెల 9వ తారీఖు నాడు పరేడ్ గ్రౌండ్లో ఈ వికలాంగులు, వృద్ధుల, వితంతుల మహాగర్జన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. కానీ అదే రోజు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని, ఆ ఎన్నికల సందర్భంగా మనం కూడా దాన్ని గౌరవించాలని దాని మీదనే ఆ సభను వాయిదేసుకొని ఈ ఉద్యమ కార్యం చేసుకున్నాం. ఈ నెలంతా ఈ అంశం మీదనే ప్రజల్లో ఉంటాం, ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం. సో మీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశంలో సో బీసీ సంఘాలతో పాటు అన్ని సంఘాలు కూడా మీతో కలిసి రావడం జరిగింది, మీకు మద్దతు తెలపడం జరిగింది. సో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కూడా ప్రధానంగా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇదే సందర్భంలో మందకృష్ణ మాదిగ గారు ఈ విషయంలో కొంత మౌనంగా ఉంటా ఉన్నారు. బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో నోరు మెదపడం లేదన్నటువంటి కొంతమంది ఇటువంటి ఆరోపణలు కూడా చేస్తాం. అట్లేం లేదు. ఎప్పుడు కూడా ఎవరి జనాభా ఎంతో వాళ్ళకు వాటంతా దక్కాలి, అన్ని రంగాల్లో వాటంతా దక్కాలి అని నినాదమే ఎస్సీ వర్గీకరణ. కాబట్టి ఎస్సీల వాటలో ఎవరి వాట వాళ్ళకి దక్కాలనుకున్నప్పుడు బీసీల వాటలో బీసీల వాటకు దక్కాల్సిందే కదా. కాబట్టి 50% పైగా వాళ్ళకు న్యాయమైన వాటా దక్కాలి. ఓకే, దానికి ఎప్పుడు ఎంఆర్పిఎస్ సంపూర్ణంగా మద్దతు ఇస్తూనే ఉంటుంది. ఎందుకంటే బీసీలు వివిధ రంగాల్లో వెనుకబడిపోయిందనే విషయం స్పష్టంగా రుజువు అవుతున్న కాలంలో ఖచ్చితంగా బీసీలకు ఇచ్చిన హామీ ఏదైతే ఇప్పుడైతే 42% అని అంటుంది, వాస్తవానికి న్యాయబద్ధంగా రావాల్సింది, వాళ్ళ జనాపరంగా రావాల్సింది 50% మించే రావాలి. కాబట్టి ఇప్పుడున్న 42% రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పించాలి. భవిష్యత్తు రోజుల్లో అది 50% పైగా కూడా రిజర్వేషన్ పెంచాల్సిన బాధ్యత ఉన్నది. ఆ పోరాటానికి మా సంపూర్ణ సహకారం ఉంటుంది. కాకపోతే మీ దృష్టికి తీసుకొచ్చేదంటే ఇప్పుడు మీ దగ్గర రావడానికి నేను 100 నియోజకవర్గాలు మీటింగ్ పెట్టి వచ్చాను. నేను ఎప్పుడు ఒక అంశం మీద మనం దృష్టి పెట్టినామంటే అది ఆ అంశం మీద పరిష్కారం వైపు ముందుకెళ్తుంటాం. మీ దృష్టికి ఒక విషయం తీసుకొస్తున్నాను నేను. ఈ అంశం మీద ఎవరన్నా మాట్లాడుతుండ్రా? పెన్షన్ పెంచాలని వికలాంగుల అంశం మీద ఎంఆర్పిఎస్, విహెచ్పిఎస్ తప్ప ఇంకెవరన్నా మాట్లాడుతున్నా చెప్పండి. కానీ బీసీల సమస్య మీద నేను మద్దతు ఇవ్వడం అనివార్యం. కానీ బీసీల సమస్యల మీద ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి, పార్టీలు మాట్లాడుతున్నాయి, సంఘాలు మాట్లాడుతున్నాయి, మీడియా చర్చ పెడుతుంది, అందరు పెడుతుంది కదా. మరి నేను ఎవరి సమస్య మీద మాట్లాడుతున్నా? అందరూ విస్మరించిన పాలకులు, ప్రతిపక్ష పార్టీలు, మిగతా వాళ్ళందరూ విస్మరించిన అత్యంత దయనీయగడుతున్న పెన్షన్ మీద ఆధారపడి బతికే వాళ్ళ సమస్యను ఎంఆర్పిఎస్ ఎజెండా తీసుకొని ముందుకెళ్తుంది. దానికి మద్దతు ఉంటుంది, దీని మీద పోరాటం జరుగుతుంది. సో మొత్తానికైతే మాత్రం కల్వకుంట్లకు సంబంధించిన కవిత రాజీనామా పైన కూడా స్పందించడం జరిగింది. మరొక పక్కన ఖచ్చితంగా రేవంత్ తోటి తాడో పేడో అన్నటువంటి నిర్ణయం రానున్నటువంటి రోజులలో వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లు పెంచేంత వరకు కూడా తమ పోరాటం ఆగదన్నటువంటి అభిప్రాయాన్ని సైతం కూడా మందకృష్ణ గారు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.